హలో విశ్వక్, హాయ్. నమస్తే అండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ. అండ్ నా క్వశ్చన్ ఏంటంటే మీలాగే అడుగుతాను. మీరు అన్నిట్లో వేలు పెడతారు కదా, ఇందులో ఏమైనా వేలు పెట్టారా? డైరెక్టర్ మిమ్మల్ని వేలు పెట్టనిచ్చాడా? నేను అన్నిట్లో వేలు పెడతాను స్టేట్మెంట్ చెప్పేస్తారు. నేను గమ్మున నా పని చేసుకుని వస్తానండి, అట్లా వేలు పెట్టాను నేను. మీరు ముందు డైరెక్టర్లను కూడా అడగండి. లాస్ట్ టైం యూ ఓన్లీ సెడ్, దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ. మీరు లాస్ట్ టైం అన్నప్పుడు ఏలు కాదు, పెడితే డైరెక్ట్ కాలే పెట్టేసి డైరెక్షన్ అని రాసుకుంటా. దానికి డైరెక్ట్ కాలే పెట్టేసి నేను డైరెక్టర్ అని నా పేరు వేసుకుంటా. వేరే వాళ్ళ పేరు ఉన్నప్పుడు ఏలు కాదు, నేను అసలు ఏం పెట్టా. నా పని నేను సుఖంగా చేసుకొని సాయంత్రం పాకపనంగా కారెక్కి ఇంటికి పారిపోతాను. నాకు అంత ఓపిక లేదు. అవన్నీ ఓపిక, ఆ పెద్ద పని, ఆ డైరెక్షన్ ఇన్వాల్వ్ యాక్టింగ్ చాలా ఈజీ జాబ్ నాకు. అండ్ నేను చాలా ప్రశాంతంగా చేసుకుంటా యాక్టింగ్. నాకు మంచి డైరెక్టర్లు దొరికినప్పుడు ఇట్లా ఏలు పెట్టే టైం వస్తే డైరెక్ట్ పేరు వేసుకొని కాలు పెడతాను అది. సో నేనేమన్నా చేసిందా అసలు? గమ్మున నువ్వు చెప్పి ఏలు పెట్టిరా అని అడుగుతుంటే చెప్పవే. ఐల్ గివ్ ఎన్ అమేజింగ్ ఆన్సర్. నాకు అసలు మీరు ఇప్పటివరకు అడిగేంత వరకు నేను రియలైజ్ కాలేదు, అరే విశ్వక్ డైరెక్ట్ చేసింది కదా. యూ వోంట్ బిలీవ్, ఐఎమ్ హానెస్ట్లీ గివింగ్ యూ ద ఆన్సర్. నాట్ ఎ సింగిల్ డే అసలు నేను ఇట్లా పక్కన ఉన్నాడు అని కాదు, కానీ ఈ కట్ ఇట్లా, ఈ షార్ట్ ఇట్లా, ఇదేంటి ఇట్లా, నథింగ్. హీ కంప్లీట్లీ బిలీవ్డ్ మీ. చెప్పినా కదా, చెత్తకుండి పక్కన కూర్చుంటాం, ఈ జస్ట్ సాట్, ఈ డిడ్ంట్ సెడ్ ఎనీథింగ్. సో యా. విద్యార్థి, వన్ లాస్ట్ ఫైనల్ క్వశ్చన్. అంటే ఇప్పుడు మనం అంతా కూడా డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా మనకి మైథాలజికల్ ఇంపాక్ట్ అనేది అన్ని మూవీస్లో కూడా చూస్తూ ఉన్నాము. సో అదే ధోరణిలో ఇప్పుడు March 8th అంటే మహాశివరాత్రి రోజు రాబోతుంది. ఇందులో లార్డ్ శివ రిఫరెన్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మీరు అనుకున్న మేము మైథాలజీని వేరేలా చూసాం. అది ఏంటనేది మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. వి ట్రై టు ఇంటర్ప్రిట్ మైథాలజీ ఇన్ అ డిఫరెంట్ వే. సర్వం శివం కావచ్చు, అన్నీ శివుడి మైథాలజీలో ఉన్న కథలు కానీ, మీరు ఇప్పుడు శివుడు నీలకంఠ స్టోరీ ఒకటి ఉంటుంది, మెడలో హాలాహలం దాచుకొని బ్లూ అవుతాడు. బేసికలీ తిన కూడా తన ప్రాబ్లం వచ్చినప్పుడు హీ టర్న్స్ ఇన్ టు బ్లూ. దట్ ఈస్ అ రిఫరెన్స్. దే ఆర్ నథింగ్ బట్ మైథలాజికల్ రిఫరెన్సెస్. బట్ ఫిలసాఫికలీ స్టోరీ అన్నది ఒక నార్మల్ సోషల్ డ్రామాలో కూడా మీరు దాన్ని ఇంటర్ప్రిట్ చేయొచ్చు. యువర్ ఫిలిం డజంట్ నీడ్ టు బి మైథలాజికల్ ఫిలిం టు టేక్ దోస్ ఆర్కిటైప్స్ ఆర్ స్టోరీస్. సో ఇన్ దట్ వే we took reference, but in a superficial mythological level there is no reference. ఆల్ ది బెస్ట్ సార్. విద్యాధర్ గారు, అంటే శంకర్ గారు లైఫ్ను మాకు చూపించబోతున్నారు అండ్ ఈ ప్రాబ్లం కావాల్సిన సొల్యూషన్ దొరుకుతుందా లేదా అని కూడా చెప్తున్నారు. బట్ దానికన్నా ముందు అసలు శంకర్ లైఫ్లో ఈ బిగ్గెస్ట్ ఫియర్ ఆర్ డీపెస్ట్ డిజైర్ హ్యూమన్ టచ్ అనేది ఎందుకు వచ్చింది, లేదా శంకర్ బిఫోర్ లైఫ్ ఏదైనా మేము గామిలో చూడగలం? ఆ క్వశ్చన్ ఆన్సరే సినిమా. అందుకే చూసినాం సినిమా.